నేనైతే ఈ రోజు కూచిపూడిలో జరిగిన పొట్టేలు పందాలకైతే వెళ్ళానండి. మంచి మజా వచ్చింది. చాలా సూపర్ గా ఉన్నాయి. ఒక 4-5 స్టేట్స్ నుంచి అయితే పోతునైతే తీసుకొచ్చారంట అండి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క జాతికి చెంది ఉన్నాయి. వాటికైతే ఫస్ట్ ప్రైజ్ 1,50,000, సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ 50,000 అలా పెట్టారండి. మాకైతే ఫుల్ అరుపులు కేకలు, అసలు ఎంత మంది వచ్చారంటే లెక్కే లేదు. పోటీలు కూడా అలాగే జరిగినాయి అండి. ఒకదానికి మించి ఒకటి పోటీ పడినాయి. చాలా ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు కదా, అలా చాలా బాగున్నాయి. నాకైతే నేను మా అబ్బాయి మా అమ్మాయి అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చూసామండి. చాలా సేపు చూసామనుకో. ఈ పోటీలు అయితే వీరేంద్ర సార్ ఆధ్వర్యంలో జరిగినాయండి. ఈ పోటీలకైతే ఎమ్మెల్యే సార్ వర్లకుమార్ రాజా గారు వెయిట్ చేశారండి. అదిగో స్టేజ్ మీద అప్పుడే వచ్చారు. మేము వెళ్ళిన పావు గంటకు అరగంటకు వచ్చారండి. పోటీలు అయ్యే వరకు సార్ అలానే ఉన్నారు. చాలా మంది ప్రముఖులు అయితే ఈ స్టేజ్ మీద అయితే విచ్చేసారండి. కొల్లు రవీంద్ర సార్ కూడా విచ్చేశారు. ఈ పోటీలు అయితే 2 రోజులు అయితే జరిగాయండి. ఫస్ట్ రోజు వెళ్ళటం కుదరలేదు, మా అబ్బాయి అయితే వెళ్ళొచ్చాడు. రెండో రోజు అయితే మేము ముగ్గురు అందరం వెళ్ళాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఒక్కొక్క పోతుకి ఒక్కొక్క స్టైల్ అయితే ఇచ్చారండి. అసలు భలే ఉన్నాయి. ఒక్కొక్క పోతుకి ఒక్కొక్క పేరైతే ఉందండి. వాటికి ఒక్కొక్క సెక్షన్ డివైడ్ చేసి వాళ్ళని పిలుస్తున్నారు. 4 సెక్షన్లుగా పిలుస్తున్నారు. అండ్ 300 పందాలు అయితే జరిగినాయి అంటండి. నిన్న మొన్న 300 పోతులు అయితే వచ్చాయండి. అయితే మన స్టేట్ కాకుండా మిగతా స్టేట్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ అయితే పోటీలు అయితే జరిపారు. చాలా బాగున్నాయి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఇదైతే చీటీలు వేసి చీటీల ప్రకారంగా గొరిపోతుని పిలుస్తున్నారండి. రెండింటిని పిలిచి గొరిపోతు పందాలు అయితే జరిపారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి గొరిపోతు పందాలు చూడడం. చాలా బాగుంది అనిపించింది. అందుకే ఇలా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, చాలా బాగుందని. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నామని. ప్రతి సంవత్సరం కోడి పందాలు అయితే నార్మల్నేనండి. ఈసారి మాత్రం మాకు ఫుల్ ఎంజాయ్ అనిపించింది గొరిపోతు పందాలతో. ఈ సంవత్సరం బాగా గుర్తుండిపోయిద్ది మాకు. ఒక్కో స్టేషన్ నుంచి 4-5 బ్యాచ్లుగా అయితే తీసుకొచ్చారంటండి పోతుల్ని. వీటిలో రకాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. మాకు అసలు ఏ రకం కూడా తెలియకుండా పోయింది. వాళ్ళు పిలుస్తుంటేనే తెలుస్తుంది ఇవి అని చెప్పి. ఒక్కొక్కటి బ్యాచెస్ గా వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ మై ఫ్రెండ్స్.